ఎన్డీఏ బాణం దూసుకుపోయింది. దీపం మారిపోయింది. డబుల్ ఇంజన్ సర్కార్నే ఓటర్లు కోరుకున్నారు. మోడీ నితీష్ కాంబినేషన్ మరో హిట్ కొట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. కూటమిలోని లోక్ జనశక్తి పార్టీ 75% స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించింది. బీహార్ ప్రజలు నమో మోడీ అనడానికి కారణమేంటి? ప్రకటించిన తాయిలాలు పనిచేశాయా? మహిళా ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారా? ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలవడానికి కారణమేంటి? ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, బీహార్ ప్రజలు మళ్ళీ ఎన్డీఏకి ఎందుకు మాండేట్ ఇచ్చారు? దీనికి కారణం ఏంటి? సో గ్రేట్ విక్టరీ. ఎందుకంటే 2005లో ఈ ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ రెండు జత కట్టిన తర్వాత వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. మధ్యలో ఒకసారి 2015లో ఒక్కసారి మాత్రమే నితీష్ కుమార్ ఆర్జేడీ ఇద్దరు జత కట్టి గెలిచారు. అది 1-2 ఇయర్స్కే పటాపంచలేదు. సో అర్థమెటిక్స్ ను బాగా వీళ్ళిద్దరూ పట్టేసుకున్నారు, నితీష్ కుమార్ బీజేపీ, ఎవరు ఎక్కడ ఏంది అన్నది. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎంత పెద్ద విక్టరీ అంటే మీరు చూడండి, 89 సీట్లలో బీజేపీ 101 సీట్లలో పోటీ చేసి 89 అంటే ఆల్మోస్ట్ 90% స్ట్రైక్ రేట్. జనతాదళ్ 85% స్ట్రైక్ రేట్. కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ చూడండి, 60 సీట్లో పోటీ చేస్తే 6 స్థానాలు అంటే 10% స్ట్రైక్ రేట్. ఎందుకు 60 సీట్లు తీసుకోవడం? బలం లేని చోట ఎందుకు తీసుకోవడం 60 సీట్లు? లాస్ట్ టైం కూడా ఇట్లే సీట్లు ఆర్జేడీకి పాపం లాస్ట్ టైం 73 సీట్లు వచ్చాయి, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉండే. లాస్ట్ టైం కూడా ఇట్లే తీసుకుని దాదాపు 60 సీట్లు తీసుకుంటే 18 గెలిచారు. వాళ్ళు తీసుకున్న సీట్లో చాలా ఎక్కువ గెలిచారు ఆర్జేడీ, తేజస్వి యాదవ్. సో పార్లమెంటుకు అడగాలి సీట్లు. ఇప్పుడు బీజేపీ లాస్ట్ టైం 100 సీట్లు పోటీ చేస్తే 73 సీట్లు గెలిచింది. నితీష్ కుమార్ 43 గెలిచారు. అయినా సరే బీజేపీ నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలకు పరిమితం, కేంద్రంలోకి రారు కాబట్టి మళ్ళీ 100 సీట్లు ఇచ్చింది జేడీఏకు. బీజేపీ అడగొచ్చు కదా, నీకు లాస్ట్ టైం 100 పోటీ చేస్తే 43 వచ్చాయి, మాకు 100 పోటీ చేస్తే 73 వచ్చాయి, మాకు 120 సీట్లు కావాలని బీజేపీ అడగొచ్చు కదా. చెరి సమానం సీట్లు తీసుకున్నారు. వాళ్ళు 101, వీళ్ళు 101. అంటే సంకీర్ణ ధర్మం. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా 143 క్యాండిడేట్ తేజస్వి యాదవ్ ఒక దశలో అనౌన్స్ చేశాడు. సరే, ఎందుకు మళ్ళీ ముస్లిం మైనారిటీ ఓట్ అని చెప్పి చేశాడు, అత్యధిక సీట్లు తీసుకోవడం. రెండోది, రాహుల్ గాంధీ బీహార్లో తీసుకోవాల్సింది ఓటు చోరీ అంశం కాదు. బీహార్లో పబ్లిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా. ఓట్లు తీసేస్తే ఇప్పుడు నా ఓటు పక్కోడు ఓటు పోయిందని నేను వ్యతిరేకంగా ఓటేస్తానా అధికారానికి? నా ఇష్యూస్ గురించి ఓటేస్తానా? ఓట్లు ఉన్నోడే కదా ఓటేసేది. నువ్వు ఓట్లు పోయినోడి గురించి గొడవ పెడుతున్నావు, దాన్ని ఒక దేశవ్యాప్త ఇష్యూ చేయాలనుకున్నావు. ఎందుకు చేయాలనుకున్నావు? నేను మహారాష్ట్రలో హర్యానాలో ఎందుకు ఓడిపోయానని సమర్థించుకునేందుకు చెప్తున్నావు. ఏది గెలిచావు మరి? పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మహారాష్ట్ర ఓడిపోయినావు, హర్యానా ఓడిపోయినారు, ఢిల్లీలో చిత్తు 0 సీట్లు. ఇవన్నీ ఓడిపోయిన తర్వాత ఆ ఓటమికి సాకుల కోసం నేను ఓటు చోరీ అంటే, ఇప్పుడు మరి తెలంగాణలో గెలిచింది కదా, తెలంగాణలో గెలిచింది, ఇక్కడ ఓటు చోరీ అంటావా? బీహార్లో మెయిన్ పబ్లిక్ ఇష్యూస్ తీసుకోకుండా, బీహార్కి సంబంధించిన ప్రజల ఇష్యూస్ తీసుకోకుండా ఓటు చోరీ అంశాన్ని చేయడమే రాహుల్ గాంధీ చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే ఓట్లు ఉన్నవాడే కదా ఓటేసేది. అదే మీ క్యాడర్ అంతా కూడా ఉండి ఓట్లు పోకుండా ఉండి వాళ్ళు ఓట్లు ఎవరైతే తీసేశారో దాంట్లో ఫైట్ చేస్తే ఉండేది. హర్యానాలో అంత పెద్ద క్యాడర్ ఉంది కాంగ్రెస్ కి. మహారాష్ట్రలో కూడా అంతకుముందు చాలా సంవత్సరాలుగా అధికారులు ఉన్నారు, ఈ గవర్నమెంట్ కంటే ఉంది. వాళ్ళు కర్ణాటకలో మాదేపూర్ అసెంబ్లీలో ఓట్లు పోయినాయంటే కర్ణాటకలో అధికారులు ఉంది సిద్ధరామయ్య గవర్నమెంట్. మీ క్యాడర్ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ చేతిలోనే ఫంక్షనింగ్ అంతా నడుస్తాయి కదా, ఈసీ కానీ మిగతా అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఇక్కడ ఏమన్నారు? కేంద్రంలో బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఏం ఆరోపిస్తుంది? ఎన్నికల సంఘం పూర్తిగా కాంగ్రెస్ పక్షం వహించిందన్న తప్ప ఎన్నికల సంఘం బీజేపీ పక్షం వహించిందని అన్నదా? రాష్ట్ర గవర్నమెంట్ చేతిలో, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఎలక్షన్ మిషన్ ఉంటుంది. సో ఓటు చోరీ అంశాన్ని బీహార్లో తీసుకోవడమే రాహుల్ గాంధీ చేసిన అతిపెద్ద మిస్టేక్. బీహార్ పబ్లిక్ ఇష్యూస్ తీసుకుంటే 6 సీట్లు కాబట్టి 12 సీట్లన్నీ వచ్చుండేవి. ఓటు చోరీ అని చెప్పి, ఓటు యాత్ర, ఓటు అధికార యాత్ర అని చెప్పి తీసుకోవడం బిగ్గెస్ట్ బ్లండర్. పైగా హైకమాండ్ కల్చర్ ఎవరిని ఎదగనివ్వదు. ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా లీడర్ ఎవరైనా ఎదిగితే కడుపులో మంట, అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాత్రం ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మంత్రివర్గంలో. ఆయన అనుకున్న వాళ్ళు లేకపోతే సుదర్శన్ రెడ్డిని కేబినెట్ స్టేటస్ ఇచ్చి తీసుకున్నారు. బీహార్లో కూడా లీడర్ లేడు. లీడర్ లేకపోతే తేజస్వి యాదవ్ మాత్రమే లీడరు. ఇక ఆర్జేడీకి సంబంధించి
నితీష్ కుమార్, సుశాసన్ వీళ్ళు ఒకటి నరేంద్ర మోడీ పాఠం నేర్చుకున్నారు ఓటమి తర్వాత. 240 సీట్లు వచ్చిన తర్వాత ఇక నేను కూడా ఫ్రీబీస్ ఇవ్వాలి అని నేర్చుకున్నారు. నేనైతే ఫ్రీబీస్కి వ్యతిరేకం, అది వేరే సంగతి. బద్ద వ్యతిరేకం. నరేంద్ర మోడీ ఇట్లా చేయడం, బీజేపీ ఇట్లా చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. మొన్న మహిళలందరికీ 10,000 చేశారు. బీహార్ లాంటి రాష్ట్రాలు, మన దగ్గర 10,000 తక్కువ, కానీ బీహార్ లాంటి ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రానికి 10,000 ఇవ్వడం గ్రేటే. అక్కడ 10,000 ఇచ్చినా 4,000లో ఒక నెలలో కుటుంబం మొత్తం గడుస్తుంది. 4,000లో గ్రామీణ ప్రాంతాల్లో హాయిగా బతికేయచ్చు. బీహార్లో అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది. అందుకనే కదా మైగ్రెంట్స్ ఇక్కడ వచ్చి రైస్ మిల్లో వాటిలో 10,000, 12,000కి ఇక్కడ పనిచేస్తున్నారు కదా. సో 10,000, 12,000 అంటే మన వాళ్ళు దుబాయ్ గల్ఫ్ పోయినట్టు బీహార్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో ఆ 10,000 ఇవ్వడం చాలా ప్లస్ అయింది. ప్లస్ సుశాసన్, నితీష్ కుమార్ మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. మహిళా ఓటర్లు ఈసారి ఎన్డీఏ వైపు బలంగా ఈసారి కాదు, 20 సంవత్సరాలుగా ఎన్డీఏ వైపే ఉన్నారు బీహార్ లో. ఎందుకంటే నితీష్ కుమార్ వచ్చిన తర్వాత జంగిల్ రాజు పోయింది, ఆటవిక రాజ్యం పోయింది. అప్పుడు రేపులు, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నితీష్ కుమార్ వాళ్ళ ఫేవరెటే. మద్య నిషేధం చేశారు, చాలా మంది తెలియదు. మద్య నిషేధం గుజరాత్ తర్వాత ఇప్పటికీ మద్య నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రం బీహార్. సో మహిళలు ఎవరు కొట్టేస్తారు? మద్యం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మహిళలు కదా. మద్యం అయితే కనుక తాగొచ్చి అంటారు, లేకపోతే మోస్ట్లీ ఉన్న లేబర్స్ అందరు కూడా దానికే డబ్బు ఖర్చు పెడతారు. అందుకని మద్య నిషేధం కూడా నితీష్ కుమార్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సరే ప్రభుత్వ ఖర్చు పోయినా. అందుకని 20 సంవత్సరాలుగా లేడీస్ నితీష్ కుమార్ తోనే ఉన్నారు. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ అని చెప్పి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా అడ్వాంటేజ్ అయినాయి. కాంగ్రెస్ కు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే 5వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానం భారతీయ జనతా పార్టీ 89, జనతాదళ్ యునైటెడ్ 85, రాష్ట్రీయ జనతాదళ్ 25, లోక్ జనశక్తి పార్టీ కూడా ఆఖరికి 19 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 6 స్థానాలు, మజ్లిస్ 5 స్థానాలు. కాంగ్రెస్ 60 స్థానాల్లో పోటీ చేస్తే 6, మజ్లిస్ 23 స్థానాల్లో పోటీ చేస్తే 5 సీట్లు. లోక్ జనశక్తి మజ్లిస్ మీకు కిషన్ గంజ్ ఏరియాలో క్లీన్ స్వీప్ చేసింది. కిషన్ గంజ్ దేశంలో అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్న ప్రాంతం. దేశంలో అత్యధికంగా ఏ జిల్లాలో అయినా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉందంటే కిషన్ గంజ్. 70% ముస్లింస్ ఉన్నారు. ఈవెన్ మీకు హైదరాబాద్, ఓల్డ్ సిటీ, మిగతా జిల్లాల కంటే కూడా ఎక్కువ 70% ముస్లింస్ ఉన్న ప్రాంతంలో మజ్లిస్ అక్కడ 5 సీట్లు గెలిచింది. లాస్ట్ టైం కూడా 5 సీట్లు గెలిస్తే కాంగ్రెస్, ఆర్జేడీ ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళు కలిపేసుకున్నారు. మళ్ళా సీమాంచల్లో అదే ప్రాంతంలో అదే ఏరియాలో మజ్లిస్ 5 సీట్లు గెలిచింది. ఓవైసీ ఇక్కడ నవీన్ యాదవ్ నామినేషన్ లో పాల్గొని డైరెక్ట్ గా అక్కడ పోయి ప్రచారం చేశాడు. 5 సీట్లు గెలిపించుకొచ్చాడు. ఇవాళ కాంగ్రెస్ కు వచ్చిన ఆ 5 సీట్లో ఆ కిషన్ గంజ్ ప్రాంతంలోనే కాంగ్రెస్ కు మళ్ళీ వచ్చాయి. ఆర్ఆర్యా, ఫోర్బ్స్ గంజ్, కిషన్ గంజ్. అంటే ఈ 6 సీట్లో 3 సీట్లు మైనారిటీ బెల్టే. సో ఎప్పుడు కూడా కాంగ్రెస్ అప్పీలింగ్ టు మైనారిటీస్ ఓన్లీ బీహార్ లో. సో మిగతా చోట్ల మిగతా ఓటు రాలేదన్నట్టే కదా. ముస్లిం యాదవ్ కాంబినేషన్, యాదవ్ కు ఆర్జేడీ కలిసి వచ్చిందేమో కానీ కాంగ్రెస్ రాలేదు. స్వయంగా బహుశా మరి రాఘవ్పూర్ లో గెలిచాడో లేదో ఒకసారి చెక్ చేస్తాను. ఆ రాఘవ్పూర్ లో అప్పుడైతే ట్రైలింగ్ లో ఉండే మన తేజస్వి యాదవ్. అతను లాస్ట్ టైం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈసారి గెలిచాడు 14,532 ఓట్లతో. ఒక దశలో వెనుకలో ఉండి తేజస్వి యాదవ్ గెలిచారు చివరిలో. బట్ ఏదేమైనా చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్ ఫర్ కాంగ్రెస్. ఏది పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏది కూడా బాగా జరగట్లేదు. ఆత్మసమీక్ష చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు ఏందనేది. హైకమాండ్ కల్చర్ తగ్గించి ఇక నుంచైనా ప్రాంతీయ నేతలకి అక్కడ లీడర్స్ ని లేపితే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. ఇంకా రాహుల్ గాంధీ డామినేట్ చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు అంటే గనక ఖచ్చితంగా ప్రాబ్లం. ఎబిలిటీస్. సోనియా గాంధీ ఒక దశలో కొన్ని చోట్ల విలాసరావు దేశ్ముఖ్ మహారాష్ట్రలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫ్రీ హ్యాండ్ అటువంటి హ్యాండ్ అవసరం లేకపోతే అస్సాంలో తరుణ్ గొగోయ్కి ఇట్లా 2-3 ఇచ్చారు, ఇందిరాగాంధీ లాగా కాకుండా. ఇప్పుడైతే అది సాధ్యపడదు. ఎందుకంటే మోడీ టాలెంట్ నేత, మోడీ పేరు చెప్పుకొని దేశంలో గెలవచ్చు. కానీ రాహుల్ గాంధీ పేరు చెప్పి దేశంలో గెలిచే పరిస్థితి లేదు, అది వాస్తవం. కర్ణాటకలో గెలిచారంటే సిద్ధరామయ్య వెరీ పాపులర్. గెలిచిన తర్వాత డీకే శివకుమార్ని ఇప్పటికీ చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వలేకపోతున్నారు. సో ప్రాంతీయ నేతలను బలపరచాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి వల్ల అధికారంలోకి వచ్చింది, నో డౌట్, పిసిసి అధ్యక్షుడిగా ఉండబట్టి. సో కాంగ్రెస్ పార్టీ కూడా పాఠాలు నేర్చుకోవాలి. మాట్లాడదాం మనతో పాటు అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు ఉన్నారా?
సో సారంగుల అమర్నాథ్ గారిని జాయిన్ చేయించండి. అట్లాగే శరత్ గారు ఉన్నారా? అవునండి, ఉన్నాను సార్. శరత్ గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ డిసప్పాయింటింగ్ రిజల్ట్ మీద? బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్. ఒకటైతే కాంగ్రెస్ ఇస్ ఎ లయబిలిటీ టు ఆర్జేడీ. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. పాపం వాళ్ళకి చాలా అంటే చాలా నష్టం. ఇప్పుడు అసలు ఒక దశలో కూడా లల్లు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ కు 15 సీట్లు ఇస్తే సరిపోద్ది అని అన్నాడు. మహారాష్ట్రలో కూడా ఇట్లనే చేసినారు. అంటే యాక్చువల్ ఏంటంటే ఈ దళారీ నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ హైకమాండ్ లో, వీళ్ళందరూ ఏం చేస్తారంటే రాష్ట్రాల వ్యాప్తంగా ఈ సీట్లను అమ్ముకుంటారు సార్. అమ్ముకొని మనకి ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఆ ఎక్కువ సీట్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇది పరిస్థితి అనమాట. అక్కడ ఈ కేసీ వేణుగోపాల్, తర్వాత వైలార్ రవి, వాడు విడిగా మీకు తెలియదు సార్, మనం అంతా వాళ్ళని చూసిన వాళ్ళే కదా. వాళ్ళకి ఎవరికి కూడా గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఏ రకమైన టచ్ లేదు. అసలు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఏదన్నా ఒక సీట్ గెలిస్తే గెలిచినాడు కావచ్చు, కానీ వాళ్ళలో ఎవరికి కూడా పొలిటికల్ స్ట్రాటజీ అనేది లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక ఐక్యంగా కూటమిగా ఏర్పడ్డా ఎన్డీఏలో భాగస్వామ్యం పంచుకున్న ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటూ ఏది లేదు. తర్వాత అభూత కల్పనలు, అసంబద్ధమైనటువంటి ప్రామిసెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదన్నా ప్రామిసెస్ చేస్తే నార్త్ లో వాళ్ళు నవ్వుకుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ 2500 ఇయ్యని వాళ్ళు అక్కడ 3000 ఇస్తాము అని అనేటప్పటికీ అదంతా. కానీ కాంగ్రెస్ న్యాయ సక్సెస్ అయింది కదా పార్లమెంట్ ఎలక్షన్ లో. న్యాయ వల్ల కొంత ఉత్తరప్రదేశ్ లో ఓట్లు పడ్డాయి, మహారాష్ట్రలో పడ్డాయి. అదే మోడీ అడాప్ట్ చేసుకుని ఇక నేను ఎందుకు ఇవ్వకూడదని ఇచ్చేస్తున్నాడు. ఢిల్లీలో హామీ ఇచ్చారు, వాళ్ళు 200 యూనిట్లు ఆమ్ ఆద్మీ ఇస్తే 300 యూనిట్లు పవర్ ఫ్రీ ఇచ్చేస్తాం. మహారాష్ట్రలో ఎలక్షన్ ముందే మహిళకు 2000 రూపాయలు అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. 3 నెలల దీంతో సహా ఇచ్చినాడు. తర్వాత అతను కూడా అంతే. అది మధ్యప్రదేశ్ లో కూడా శివరాజ్ సింగ్, అది మధ్యప్రదేశ్ లో 2009 ప్రాంతాల్లో లాడ్లీ లక్ష్మి యోజన ప్రవేశపెట్టారు. అది వేరే మహారాష్ట్రలో కూడా ఇచ్చారు కొత్తగా. ఇప్పుడు ఒకటేందంటే కాంగ్రెస్ అంటూ ఎప్పుడన్నా బాగుపడాలా అన్న ఆలోచన ఉంటే కార్యకర్తలను డెవలప్ చేసుకోవాలి సార్. అసలు కార్యకర్తలు లేని అంటే రూట్లెస్ పార్టీ కాంగ్రెస్ అనేది ఒకటి తయారైంది. కాంగ్రెస్ లో అందరు లీడర్లు అయినారు, కార్యకర్తలు ఎవరు లేరు. తర్వాత లీడర్లు అంటే ఇక కోట్ల ఆస్తులు ఉండాలి, మస్తు ఇక ఫార్చునర్లు ఇదే తిరగాలి, అది ఇది అన్నట్టే ఉంది తప్ప జనరల్ గా ఒక లయబిలిటీ లాగా తయారైంది. కాంగ్రెస్ నమ్ముకున్నందుకే ఆర్జేడీ నాశనం అయింది. మనకు తెలుగులో సామెత ఉంటాయి కదా, ఇనుము సావాసం వల్ల అగ్గికి సమ్మెట పోట్లోని. సరే, బట్ తేజస్వి యాదవ్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. నమ్ముకున్నందుకంటే వాళ్ళకు కూడా 26-27 వచ్చాయి అంతే. అంటే ఒకటి ఇప్పుడు ఎట్లా అంటే సున్నాతో గుణించినప్పుడు అంత సున్నానే అయితే కదా సార్, ఆడ ప్రతి సంఖ్య కూడా అంతే. ఇక్కడ కాంగ్రెస్ కూడా దాదాపుగా 0 ప్రాధాన్యతనే సంతరించుకుంది. బీహార్ లో వాళ్ళకి ఏ రకమైన లీడరే లేడు సార్. వర్తదినే పలానా అతను బీహార్ లో లీడర్ అని చెప్పుకునే లీడరే లేడు. తర్వాత రెండోది కుటుంబ పాలనను ఎందుకో ప్రజలు ఇష్టపడట్లేదు సార్. ఈ తేజస్వి యాదవ్ కుటుంబం గాని, రాహుల్ గాంధీ కుటుంబం గాని, లేకపోతే ఇంకెవరిన కుటుంబం గాని, కుటుంబ పాలన పట్ల దేశవ్యాప్తంగా ఒక నిరసన ఉంది, ఒక రకమైన అసంతృప్తి. అంటే వీళ్ళ వల్ల వేరే టాలెంట్ ఏది డెవలప్ కావట్లేదు. ఇప్పుడు జనరేషన్స్ టుగెదర్ వీళ్ళే అనేటప్పటికీ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ లేదు. ఇప్పుడు మనకు అమేథీలో గానీ, లేకపోతే రాయబరేలీలో గానీ, లేకపోతే వయనాడులో గానీ ఏం లీడర్షిప్ ఉంటది? ఇంకక్కడ అందరూ బానిసలు, అందరూ వీళ్లను మెచ్చుకునే వాళ్లే ఉండాలా. సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ అంటే జీవితాంతం వీళ్ళకి సేవ చేయడానికి ఇష్టపడే వాళ్లే ఉండాల్సి వస్తారట. అదొకటి. తర్వాత రెండోది ఈ ముస్లిం వ్యతిరేకత అనేది కూడా బాగా అంటే బాగా ఇప్పుడు అంటే ఇన్ సెన్స్ బీజేపీ వాళ్ళు ఏమో పోలరైజేషన్ చేయడంలో సఫలీకృతమైనారు. ఇక వీళ్ళేమో మొత్తం కంప్లీట్ గా ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న లెవెల్లో వీళ్ళు పోవడం అది కూడా చాలా గత కొంతకాలంగా కాంగ్రెస్ ని యాంటీ హిందూ పార్టీగా చూస్తా ఉన్నాను అనమాట. అది ఒక రీజన్. ఓకే ఓకే సామరామోహన్ రెడ్డి గారు. భరత్ గారు, బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేటటువంటిది ఖచ్చితంగా మేము ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి అంశాలే అన్డౌటెడ్లీ. అండ్ శరత్ గారు చెప్పినట్టుగా చాలా అంశాలు కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పార్టీ నిర్మాణం అనేటటువంటి జరగాల్సింది. ఎస్, ఇంకా కూడా క్షేత్రస్థాయిలో చాలా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటిది ఉంది. ఎందుకనంటే ఈరోజు సామాన్యులు ఈ టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళైనా చూడని వాళ్ళైనా ఎవరికైనా తెలుసు, భారతదేశం మొత్తంలో పేద రాష్ట్రం ఏదైనా ఉందా అని అంటే ఇప్పుడు కొట్టినా కూడా 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటున్నటువంటి బీజేపీ ఉన్నప్పటికీ పేద రాష్ట్రం ఏదైనా ఉందంటే అది బీహార్.
ఈ రోజు కూడా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ మనం తీసుకున్నా, లేకపోతే మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తీసుకున్నా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తీసుకున్నా, అన్ని ఇండెక్స్లలో కూడా ఎక్కడ కూడా ప్రోగ్రెసివ్ కనిపించదు. 20 ఏళ్లలో కూడా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి నిజంగానే ఒక ఐటీ సెక్టార్ వచ్చింది అనేటటువంటి చెప్పనీకే లేదు. ఒక డ్యామ్ కడతామని అంటారు, ఆడ పునాదిరా వేస్తాడు, అది అక్కడికే ఆగిపోతుంది. ఒక సెంట్రల్ యూనివర్సిటీ పెడతామంటారు, ఆడనే పెడతాది, అక్కడికి ఆగిపోతుంది. ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నరేంద్ర మోడీ గారు గతంలో ఎప్పుడో 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిందండి బీహార్కి. చేసిండ్రా? మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి అంశాలు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. నేను అదే అంటున్నా. మీరు ఒక చక్కటి మాట అన్నారు. మీరేమన్నారు? క్షేత్రంలో ఉంటున్నటువంటి ప్రజా సమస్యల మీద అడ్రస్ చేయాల్సినటువంటి విషయాలు కాకుండా కొంచెం అసంబద్ధమైనటువంటివి, లేకపోతే మనిషి నాది కదా ఈ సమస్య అనేటటువంటిది ఆ ఫీల్ అయినటువంటి అంశాలను పెద్ద ఎత్తున ఎత్తుకున్నప్పుడు టోటల్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నిజంగా ఇక్కడనే తెలంగాణనే ఉంది. కేసీఆర్ అరాచక పరిపాలన, లేకపోతే అన్డెమోక్రటిక్ గా చేస్తున్నటువంటి విధానాలు అన్నిటి మీద మేము ఫోకస్ చేసినాం, అన్ని అంశాల మీద. ఈడ కూడా ఒక ఓట్ చోరీ లాంటి అంశం ఏదైనా గిట్ట మేము తీసుకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేదే. సో మీరు అన్నది ఖచ్చితంగా గద్దీ చోడే క్యాంపెయిన్ ఇక్కడ చేస్తే అధికారులు మీరుండి దేశవ్యాప్తంగా కాలిచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రీజనల్ ఆస్పిరేషన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఓట్ చోరు ఇక్కడ ఎందుకు? తెలంగాణలో మీరు అధికారుల నుండి ఓట్ చోరు అంటే నవ్వుతారు కదా. సో మేము ఏమంటున్నామనంటే, మీరు ఇందాక ఒకటి కర్ణాటకకు సంబంధించినటువంటి మాదేపూర్ గురించి చెప్పిండ్రు. మేము ఏ అంశాల మీద రాహుల్ గాంధీ గారు అక్కడ తీసుకున్నారు, ఎక్కడి నుంచి అయింది అని అంటే లోక్సభ ఎన్నికలలో జరిగినటువంటి డిస్క్రిపెన్సీస్ ని ప్రూఫ్లతో సహా అక్కడ చూపించిండు. కానీ నేనంటుంది ఏంటిది, సరే కర్ణాటకలో కాదు దేశవ్యాప్తంగా రిమోట్ గా ఉండి మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతా ఉంది, మనకు తెలియకుండానే మన ఓట్లు డిలీట్ అవుతున్నాయి అని అంటే ఒక థర్డ్ పార్టీ ఉంటుంది అప్పుడు డిలీట్ కానటువంటి వ్యవస్థ మన కాడ ఉంది. శరత్ గారు కూడా బాగా తెలుసు. నేను ఆ థర్డ్ పార్టీని అనుకోని వచ్చి నిన్ను అడిగితే అసలు నాకు సంబంధమే లేదు, సంబంధం కాదు, చదువుకోనోళ్ళే ఉన్నారనుకో, మరి ఎట్లకించి డిలీట్ అనేటటువంటి ఆరా తీసినప్పుడు అనేకమైనటువంటి జవాబులైనటువంటి ప్రశ్నలు, ఈసీని మరుగున పెట్టడం కాదు, మూలకు పడేసినటువంటివి. సీసీ కెమెరాలు యాక్సెస్ ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి? ఆడోళ్ళు తిరుగుతుంటారు, ఓట్లు వేయనీకానంటే ఆడోళ్ళు తిరుగుతుంటారే. ఆ జవాబులేంటివి? ఈ అంశాల మీద మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఎన్డీటీవీ లాంటి ఛానల్స్ అందరు కూడా ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఇంత పెద్ద ఆరోపణలు వచ్చి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కనిపించినప్పుడు దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఎన్నికల కమిషన్ కి ఉంటది అని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ ఎన్నికల కమిషన్ దాని మీద బేఖాతరు చేసినటువంటి తీరు మీద ఎన్నో అనుమానాలు వచ్చినాయి. అయితే ఇదంతా ఒక సబ్జెక్టు భరత్ గారు నేను అంటుంది. మళ్ళా బీహార్కి వచ్చినప్పుడు ఈ సబ్జెక్టు అక్కడ స్థానికంగా మనం ఇంపోజ్ చేసినప్పుడు పెద్ద సింక్ అయ్యేటటువంటి అంశం కాదు, నా వ్యక్తిగతమైనటువంటిది. అంతే తప్ప శరత్ గారు అన్నట్టు వైఆర్ రవి గారు లేకపోతే ఇంకోలు వాళ్ళు సీట్లే అమ్ముకురు అది 2021 రేవంత్ రెడ్డి మీద మొన్న కాలు మీద కాలు వేసుకొని కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు. అదేం సిగ్నల్ పంపిస్తుంది హైకమాండ్? అట్లా అదే నేనేమంటున్నా, ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్ గా కూర్చున్నప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారు, బీఆర్ఎస్ దాన్ని ఒకటి వాడుకుంది, ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉంటే ఈ విధంగా హైకమాండ్ ఇట్లా చూపిస్తుంది అన్నది వాళ్ళు కూడా చేయకూడదు కదా. అట్లా అదే నేనేమంటున్నా, ముఖ్యమంత్రి కంటే జాతీయ ఆ సందర్భంలో వచ్చినటువంటి ఫోటోలు వాళ్ళ హ్యాండిల్స్ లలో పెట్టడం అనేటటువంటిది ఎస్ అది జరిగింది. ఆడ ఆయన సీట్లో మనం ఉంటున్నప్పుడు ఇప్పుడు మన ఎదురుగా ఎవరైనా కూర్చుంటారు, నేను ఎట్లా కూర్చున్నా అనేటటువంటి ఫోటో వాళ్ళ దాంట్లో పెట్టుకున్నప్పుడు దానికి మనం చేసేటటువంటిది ఏముంటుంది? అది వాళ్ళ విఘ్నత. నేను అదే అంటున్నా, అది వాళ్ళ విఘ్నతనే అంటున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చారు, ఒక సందర్భం మీద చర్చ జరుగుతా ఉంది. కూర్చోలే వేరే సంగతి. ఆ ఫోటో మరి అది అఫీషియల్ వాళ్ళ హ్యాండిల్స్ లో పెట్టడం అనేది కూడా అంతెందుకు నాకు కూడా కొంచెం అభ్యంతరకరంగా అనిపించింది. నేనేమి ఈడ వచ్చి దానికి ఏదో నేను కవరప్ స్టోరీలు చెప్పినా, ప్యాచప్ స్టోరీలు నేను చెప్పినా అది కొంచెం మంచిగా అనిపించేటటువంటి అంశం కాదు. బట్ అట్లా జరిగింది. సరే నెక్స్ట్ టైం వాళ్ళ వరకు కూడా దృష్టికి పోయింది. నెక్స్ట్ టైం అట్లాంటిది జరగొద్దని మాలాంటి వాళ్ళని కూడా అందరం కోరుకుంటున్నాం, జరగవని నేను అనుకుంటా ఉన్నా. ఇది ఇట్లుంటే కానీ రాజకీయంలోకి రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా మన శరత్ అన్న ఇప్పటికి కూడా ఏదో కాసులకు అక్కడితో పట్టి టికెట్లు అమ్ముతారంటే ఉంటుండొచ్చు, ఆడాడు ఒక్కొక్కడు. నేనేం దాన్ని అదనను. అది ఏ పార్టీలోనైనా కూడా సర్వసాధారణంగానే అది బీజేపీలో అయినా పైరవీలు చేసేటోడు ఉండు, కాంగ్రెస్ లోనైనా ఉండేటోళ్ళు ఉంటూనే ఉంటారు. మనం రాజకీయంలో అంటే బురదలో ఉండి ఈరోజు మనకేది బురద వాసన వస్తుంది అని అంటే ఎట్లుంటది? మనం ఉన్నదే రాజకీయంలో లైజానింగ్ చేసేటోడు ఉంటూనే ఉన్నాడు. అది అన్ని పార్టీలలో ఉన్నారు. పొత్తులు చేసుకునేటోళ్ళు ఉన్నారు, గెలిచిన పార్టీలను కొనుక్కునేటోళ్ళు ఉన్నారు, ఈడీలను పంపించేటోళ్ళు ఉన్నారు. ఇక మనం నీతి గురించి లేకపోతే నిజాయితీ గురించి మనం ఈ టాపిక్ లకు వద్దంటున్నాను. నేను ఐ విల్ కన్ఫైన్ టు ఓన్లీ బీహార్. నేనేం బీహార్ బ్రహ్మాండంగా మేము చేసినాము, ఈవీఎంలు మొత్తం వాళ్ళు మ్యాన్పులేట్ చేసేసారు, ఇది మా ఓటమే కాదు నేను అంటలేను కదా. నేను ఆ మాట ఏమి అంటలేను కదా. ఒకసారి అడుగుదాం. మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. గిరిధర్ గారు
నమస్తే భరత్ జీ, నమస్తే మీకు, కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నమస్కారం. ఏం కనిపిస్తోంది రీజన్ ఇంత ట్రెమెండస్ విక్టరీ? అంటే దీంట్లో ఆఫ్ కోర్స్ మనకు కర్ణుడి చావుడికి చాలా కారణాలు ఉంటాయి కదా. దీంట్లో మనకు చూస్తే గనక ఒకటి బీజేపీ, జేడీయూ వీళ్ళ గఠబంధన్ చాలా అద్భుతంగా పనిచేసింది. బీజేపీ గతసారి 74 సీట్లుండి వీళ్ళు 50 కూడా లేనటువంటి పరిస్థితిలో కూడా ఈసారి ఇద్దరు సమానంగా పంచుకున్నారు. 101 పంచుకోవడం అన్నది నితీష్ కుమార్ కి వీళ్ళు ఇచ్చిన గౌరవం అన్నది ప్రజలు దాన్ని గమనించారు. రెండు, మనకు చిరాగ్ పాస్వాన్ గతంలో ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ వాళ్ళ కూటమిలో తీసుకుని అతను కూడా మర్యాద ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా వాళ్ళ ఓట్లు చీలిపోకుండా ట్రాన్స్ఫర్స్ పర్ఫెక్ట్ గా అయినాయి. ఇది వీళ్ళ సైడ్ ఉన్నటువంటిది. తర్వాత ఆయన చేసినటువంటి ప్రొహిబిషన్ కానీ ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మహిళలకు బాగా నచ్చింది. అది మహిళలు చాలా పెద్ద మోతాదులో వాళ్ళు ఓటింగ్ వేశారు. వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పురుషుల కంటే ఎక్కువ ఉన్నది అక్కడ. తర్వాత మనం చూస్తే కనుక లాలూ ప్రసాద్ యాదవ్ లో ఆయన పాలించినప్పుడు ఉన్నటువంటి అరాచకాన్ని వీళ్ళు చాలా ముందుకు తీసుకెళ్ళగలిగారు. 20 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త జనరేషన్, కొత్త వాళ్ళు వచ్చారు కదా. తేజస్వి యాదవ్ కొత్త వాళ్ళ కనెక్ట్ కాలేదా? జస్ట్ 35 years old. కనెక్ట్ అవ్వలేదనే కదా అర్థం. ఆయన కూడా చాలా ప్రయత్నం చేశాడు. వాళ్ళ తండ్రిని, వాళ్ళ తల్లి గాని ఫోటో పెట్టకుండా క్యాంపెయిన్ చేశాడు. అయినా గానీ కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ఇప్పుడు కూడా లాస్ట్ టైం యాక్సెప్ట్ చేశారు. లాస్ట్ టైం ఆర్జేడీ 73 సీట్లు వచ్చాయి. ఎందుకు ఈసారి యాక్సెప్ట్ చేయలేదంటారు? చాలా దగ్గర లాస్ట్ టైం వచ్చిన 70 సీట్లు కూడా కరోనా అప్పుడు జరిగినాయి. అవన్నీ కరోనా అప్పుడు ప్రజలకి ఆబ్వియస్ గా చాలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండింది కాబట్టి వాళ్ళు దాంట్లో ఆ ఫ్యాక్టర్ మనం దాన్ని పరిగణలో తీసుకోవాలి. ఈసారి కరోనా లేదు, ఏమీ లేదు. ప్లస్ పైపెచ్చు వీళ్ళ నెగిటివ్ క్యాంపెయిన్ చూశారు. అందుకనే నేను చెప్పాను కదా, ఒకటి వీళ్ళ పాజిటివ్ అప్రోచ్ అయితే, రెండవది ఈ మహాగఠబంధన్ ని నెగిటివ్ అప్రోచ్ కూడా. మీరు ప్రజలకు ఏం చేస్తారన్న దాంట్లో వీళ్ళు కంప్లీట్ గా విఫలమయ్యారు. వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ లోనే వెళ్ళారు. నెగిటివ్ క్యాంపెయిన్ ప్రజలకు నచ్చలేదు. మీరు ఈ ఓట్ చోరీలు ఇవన్నీ కూడాను అనవసరమైనటువంటి విషయాలు తీసుకువెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళకు ఉన్నాయి, ఎక్కడ ఎవరిది పోలేదు. ఏదో ఒక కేసులో ఏదో అవకతవక జరిగింది అని చెప్పేసి అది కూడా మనం తర్వాత ఒక 24 గంటలు అవన్నీ కూడా ఫ్లాప్ కింద చూపించాం మనము. సో దాంతో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. అసలైన సమస్యలు వాళ్ళు పరిష్కారం ఇవ్వలేకపోయారు. సరే, అక్కడ డెవలప్మెంట్ లేదు, అందరికంటే పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రము, ఇవన్నీ ఆర్గ్యుమెంట్సే. మరి అది నిజంగా అంత పరిస్థితుల్లో ఉంటే మరి మహాగఠబంధన్, కాంగ్రెస్ దాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? మేము ఇక్కడ ఉద్యోగాలు లేక మీరు వలస వెళ్తున్నారు, మేము వస్తే మీకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అన్నాడు తేజస్వి యాదవ్. కరెక్ట్. తేజస్వి యాదవ్ ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ ఎవరు ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానన్నది ప్రజలు తిరస్కరించారు. వీళ్ళు ఇచ్చిన 10,000 రూపాయల కంటే కూడా మీరు ఇంకా చాలా ఎక్కువ కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే కూడా మీరు ఆ ఉద్యోగాలు ఇవ్వలేరు. అన్ని ఉద్యోగాలు లేవు. అయినా మీరు ఆ ప్రామిస్ ఇచ్చారు, అయినా ప్రజలు తిరస్కరించారు కదా. కాబట్టి దాన్ని ఏదో విధంగా దాన్ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి కాదు. నితీష్ కుమార్ 25 సంవత్సరాలు ఏం చేశారంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నటువంటి అరాచకపు పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళు సురక్షితంగా హాయిగా ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. ఆయన డెవలప్మెంట్ చేశారో చేయలేదో అది వేరే చర్చ ఉండొచ్చు. కానీ బేసిక్ గా ఏంటంటే అక్కడ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం తీసుకురాగలిగాడు ఆయన. ఈ బాహుబలిలందరినీ కూడా దూరం పెట్టగలిగాడు ఆయన. తర్వాత ప్రొహిబిషన్ తీసుకురావడంతో ఇక్కడ చాలా మంది మహిళలు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటివి వాళ్ళ ప్రజలకు నచ్చాయి. అక్కడ డ్యాములు రాలేదా, ఫ్యాక్టరీలు రాలేదా, ఐటీ రంగాలు రాలేదా, ఇవి ప్రజలు చూడలేదు కదా. అది చూసుంటే కనుక రాహుల్ గాంధీ గారు ఐటీ కంపెనీలు తెచ్చి ఉండేవాళ్ళు, మనకు తేజస్వి యాదవ్ ఇంకేదో తెచ్చి ఉండేవాడు అని చెప్పి వాడు ఓటు వేసి ఉండాలి. ఎందుకు వేయలేదు? కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ కి లాభం లేదు. ఫస్ట్ ఫండమెంటల్ గా ఆ ప్రజలు లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క పాలన ఇప్పుడు కూడా మర్చిపోలేదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కీలకమైనది ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ చాలా అద్భుతంగా పనిచేసింది. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా రమారమి 300 పైచునుకు వాళ్ళు అక్కడ వాళ్ళ కార్నర్ మీటింగ్స్ కానీ, ఇళ్లలోకి వెళ్లి మాట్లాడడం కానీ, చిన్న చిన్న మీటింగ్స్ కానీ ఇవన్నీ చేసి పార్లమెంట్ ఎన్నికలకు ఎందుకు సహాయ నిరాకరణ చేసింది? ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర నుంచి ఎందుకు గేరు? అదే బీజేపీ అన్నది వాళ్లకు వాళ్ళ తప్పులను సరిదిద్దుకోగలిగినటువంటి నైజం, కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. అది కాంగ్రెస్ లో లేదు. అది ఇన్ని తప్పులు చేసినా వాళ్ళు ఇంకా మర్చిపోతున్నారు. హర్యానా అసలు బీజేపీ గెలిచేటువంటి పరిస్థితే లేదు.
సంబంధం లేదు అన్నటువంటి స్టేట్మెంట్ 2024లో వాళ్ళు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కానీ కూడా ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఆర్ఎస్ఎస్ బరిలో దిగి హర్యానాలో వాళ్ళు ఇంటింటికి వెళ్లి క్యాంపెయిన్ చేయడం అన్నది కాంగ్రెస్ కంగు తినింది అక్కడ. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ మినిస్ట్రీలు ఎవరెవరికి ఇచ్చుకోవాలి అని చెప్పి దాంట్లో వాళ్ళు ఒకరొకరు చుట్టూ పీక్కుంటున్న పరిస్థితిలో సడన్ గా బీజేపీ గెలిచింది అక్కడ. మహారాష్ట్రలో అదే పరిస్థితి, ఢిల్లీలో అదే పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఆర్ఎస్ఎస్ చాలా సైలెంట్ గా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కేడర్ అందరూ వెళ్లి అక్కడ ప్రజలతో మమైక్యమై అక్కడ ఉన్నటువంటి సమస్యలకు వాళ్లకు మెసేజింగ్ కరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి వాళ్ళు గెలిచారు. మీరు సోషల్ మీడియాలో మీరు టీవీల ముందర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవి ఇచ్చేసి మాకు చాలా అక్కడ పాపులారిటీ ఉంది అనుకోవడంలో మీరు నష్టపోయారు కదా. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ ప్రజల దగ్గరికి ఎవరు దగ్గరగా వెళ్లి వాళ్ళతో పనిచేస్తారో వాళ్లకు గుణం కనిపిస్తుంది. ఇది ఈ ఎన్నికల్లో మనకు స్పష్టంగా కనిపించింది. మనకు ఫస్ట్ పాజిటివ్ ఇమేజ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ప్రజలు మళ్లీ వాళ్ళకు సత్తా ఇచ్చేటువంటి పరిస్థితి చూస్తున్నాము. నిజంగా యాంటీ ఇన్కంబెన్సీ కంటే కూడా ప్రో ఇన్కంబెన్సీలు ఎక్కువ చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ మనకు ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఇక్కడ 2 సార్లు గెలవడము, అలాగే మనకు నవీన్ పట్నాయక్ ఎన్నిసార్లు గెలవడము. సో నార్మల్ గా ఉన్నటువంటి ప్రభుత్వాలకి యాంటీ ఇన్కంబెన్సీ చాలా కష్టము. అటువంటిది నితీష్ కుమార్ 20 సంవత్సరాలు ఆయన కంటిన్యూస్ గా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం. అది దాని ప్రజలు దాన్ని స్వీకరించారు కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. పైపెచ్చు దాంట్లో నెగటివ్ క్యాంపెయిన్ తిరస్కరించారు, వంశవాదము పరివారవాదాన్ని కూడా తిరస్కరించారు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. తేజ్ ప్రసాద్ యాదవ్ అయితే కనుక అతను తేజ్ ప్రతాప్ యాదవ్ 4వ స్థానంలో 5వ స్థానంలో ఉన్నాడు అతను. సో పరివారాన్ని తిరస్కరించారు. ఇతను కూడా ఆల్మోస్ట్ ఓడిపోతూ కన్నులొట్టబోయి గెలిచినటువంటి పరిస్థితి తేజస్వి యాదవ్ది కూడా. కాబట్టి అక్కడ పరివారవాదాన్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు క్రమేపీ దాని పాజిటివ్ అంశంలో ప్రజలకు ఏం చేస్తామన్నది మీ విజన్, మీ యొక్క పాలసీలు ముందు పెట్టి దాన్ని వాళ్ళకి ప్రజల్ని కన్విన్స్ చేయవలసింది పోయి కంప్లీట్ గా ఓన్లీ నెగటివ్ క్యాంపెయిన్ చేస్తే కానీ ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు. సో ఇవన్నీ కూడా దీనిలో అంశాలు ఉన్నాయి. అందుకని చెప్తున్నాను, ఎన్నో మల్టిపుల్ యాంగిల్స్ దీన్ని చూడాలి. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మాకే ఫార్ములాలన్నీ తెలుసు, మేమే రాష్ట్రాల్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేమే నిలబెట్టాం అనుకున్నటువంటి సోకాల్డ్ గ్రేట్ స్కాలర్స్, సైఫాలజిస్ట్ అందరూ కూడా అతి దారుణంగా ఓడిపోవడం మనం చూసాం. నిజంగా ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి, ఏం కావాలనేది వీళ్ళకి ఎవరికి తెలియదు. వీళ్ళందరూ కూడాను వాట్సాప్ జాకీలు, వీళ్ళు స్టూడియోలో ఉన్నటువంటి యాక్టివిస్టులే. వీళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్లి పనిచేసినటువంటి వ్యక్తులకు గుణం చూపిస్తుంది. ఈ విషయమే మనకి ఇక్కడ బయ్యార్లో చూసాం మనము. మొత్తం మనకు బీజేపీ కేడర్ కావచ్చు, మనకు జేడీయూ కేడర్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేశారు కాబట్టి దాని యొక్క రిజల్ట్ మనం ఈరోజు చూస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ కేడర్ గాని, మనకు తేజస్వి యాదవ్ కేడర్ గాని ఏముంది అక్కడ, తేజస్వి యాదవ్ రోజుకి 10 హెలికాప్టర్లు తిరిగినటువంటి ఉదంతం కూడా అందరూ చూశారు. కాబట్టి వీళ్ళు వస్తే కనుక ఎంత దేశ రాష్ట్రాన్ని లూట్ చేస్తారో అన్న భయం వాళ్ళలో పట్టుకుంది. నితీష్ కుమార్ అటువంటి మనకు డాంబికాలు, అతను లూట్ చేసినటువంటి కరప్షన్ ఉన్నటువంటి వ్యక్తి కానే కాదు. కాబట్టి ఇవన్నీ కూడాను మనం చూడాలి. మల్టిపుల్ యాంగిల్స్ ప్రజలు ఈ రోజు చాలా జాగరూకతతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మీరేదో ఓట్ చోరీ అని చెప్పి వాళ్ళని మోసపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఈ ఓట్ చోరీ అనేది ఇప్పుడు బీహార్ ఎన్నికలు అయిపోగానే మర్చిపోతారు మళ్ళీ. మనం చూసాం గతంలో ప్రతి అంశం కూడా తీసుకోవడము, దాన్ని కొంతకాలంగానే దాన్ని మూసేయడం, ఇటువంటివన్నీ చూస్తున్నాం మనం. పెగాసిస్ వచ్చింది, పెగాసిస్ మీద పెద్ద గొగ్గోలు పెట్టారు. ఈ రోజు దాని గురించి మాట్లాడట్లేదు. చౌకీదార్ చౌర్ హే అని చెప్పి రఫేల్ గురించి అరిచారు, అప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అలాగే బీసీలకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి 2024 ఎన్నికల ముందర చాలా గొగ్గోలు పెట్టారు. ఈ రోజు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇవన్నీ ఏంటంటే టూల్ కిట్ ప్రకారం ఒక 2 నెలలు 3 నెలలు నడిపిస్తారు, వదిలేసి కొత్త అంశం ఏదో టేక్ ఓవర్ చేస్తారు. ఇది అలా రాజకీయాలు నడవవు కదా. నిజంగా ఎన్నికల టైంలో మీరేమో కంబోడియాకి, కొలంబియాకి, తర్వాత ఒమాన్ కి వెళ్ళిపోతుంటే మీరు ప్రజలు మిమ్మల్ని ఎందుకు కనెక్ట్ అవుతారు మీతోటి? కనెక్ట్ అవ్వకుండా ఓన్లీ మీడియా రాజకీయంతో నడిపించేటువంటి వాళ్ళు గెలవలేరు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి ప్రజలు దాని వాళ్ళకు రికగ్నైజ్ చేస్తున్నారు, వాళ్ళకు పట్టం కడుతున్నారు. ఈ అంశాలు అర్థం చేసుకోవాలి. అది మనకు ఏ పార్టీ అయినా కానీ కూడా. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు గెలిచింది. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తోంది. వాళ్ళ కేడర్ ఉన్నది ఇక్కడ పనిచేస్తున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి చాలా మంచి స్ట్రాంగ్ కేడర్ ఉన్నది, వాళ్ళు పనిచేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక రీజనల్ పార్టీ టీఆర్ఎస్ ని, బీఆర్ఎస్ ని వాళ్ళు ఓడించాలనుకున్నప్పుడు, నేషనల్ పార్టీకి ఓటేయాలనుకున్నప్పుడు వాళ్ళు బీజేపీ కాకుండా కాంగ్రెస్ కు ఓటేశారు. అందుకని ప్రజలలో మమేకమై ఇక్కడ పనిచేసేటువంటి కేడర్ ఉన్నటువంటి పరిస్థితులలో
ప్రజలు తప్పకుండా వాళ్ళు గౌరవిస్తారు. బీహార్ లో మనకు వీళ్ళ ఆర్జేడీ మహాగఠబంధన్ ఏదైతే ఉందో వాళ్ళ గఠబంధన్ లో ఇటువంటి ప్రజలకు సంబంధించిన విషయాలు కాకుండా అనవసరమైనటువంటి నెగటివ్ క్యాంపెయిన్ చేసి వాళ్ళు ప్రజల్లో డిస్కనెక్ట్ అయ్యి దూరంగా ఉన్నారు కాబట్టి ప్రజలు వాళ్ళని కంప్లీట్ గా తిరస్కరించారు. ఓకే 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 సో థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి గారు, శరత్ గారు. మొత్తానికి బీహార్లో 20 సంవత్సరాల తర్వాత కూడా నితీష్ కుమార్ మరొక్కసారి ముఖ్యమంత్రి పీఠం చేపట్టబోతున్నారు. బీజేపీ కూడా చాలా స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అన్ని ఎలక్షన్స్ గెలుస్తుంది. హర్యానా, మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత బీహార్. అంటే ఎక్కడ తప్పు చేశామో బీజేపీ ఆత్మ సమీక్ష చేసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇంకా 4 నెలల్లోనే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడు, కేరళ ఇటువంటి చోట్ల బీజేపీ ట్రెడిషనల్లీ వీక్. ఎట్ ది సేమ్ టైం అస్సాం, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో మళ్ళీ అధికారంలోకి రావాలి, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. సో ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది అయితే చూద్దాం. బట్ బీహార్ ఎలక్షన్ అయితే బీజేపీకి మోదాన్నిస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేదాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన ఇష్యూస్ను ఎటువంటి ఇష్యూస్ తీసుకురావాలి అన్న దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీకి అయితే ఖచ్చితంగా మనకు ఎన్నికల ద్వారా తేటతెల్లమైంది. ఇది ఇవాళ DNA.